నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన దేవుని ఆరాధిస్తూ ఈ పాట, ఈ గీతం రాశాడు. యెహోవా మా ప్రభువా, ఎంత చక్కని మాట అంటే యెహోవా మా ప్రభువా, మా ప్రభువా, నా ప్రభువా. ప్రభు అంటే మనందరికీ తెలుసు, లార్డ్ అంటాం, తెలుగులో యజమానుడా. అంటే నా యజమానుడా, నేను నీకు సంబంధించిన వాడిని, నేను గొర్రెలకు కాపరినైతే నువ్వు నాకు కాపరిని, నా యజమానుడా యెహోవా. ఆకాశంలో నీ మహిమ ఎంత అద్భుతంగా ఉందో ప్రభా, ఈ నక్షత్రాలు, ఈ నిధిలాలు, ఈ గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు అనే ఆలోచన అప్పటికి ఆయన లేకపోయినా అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన నీకు ఏంటి ఎంత విషయాలు ఎలా ఇదంతా నీ మహిమ ప్రభా, నీ మహిమగా నింపావు కదా ఈ ఆకాశం అంతా కూడా. యెహోవా యెహోవా నామాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, నిర్గమకాండం మనం చూస్తే యెహోవా 3:14 మనం చూస్తే మోషే అడుగుతాడు, వాడు అడిగితే ఏం చెప్పాలి అని అంటే యాహవే అయాం నేను ఉన్నవాడను. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఉన్నాను, మోసెస్ నేను ఉన్నాను, నీలో ఉన్నాను, నేను ఉన్నానయ్యా, నువ్వెందుకు భయపడతావు, నేను ఉన్నాను. ఈ ప్రజల దుఃఖాన్ని బాధిస్తాన్ని నేను చూసి ఆకాశం నుంచి నేను దిగొచ్చాను, నేను ఉన్నాను. ఉన్నాను అనగానే ఎవరైనా సరే ఉండే ఒక్కసారిగా ధైర్యం వచ్చేస్తుంది. నేను ఉన్నానమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉన్నానన్నా అనుకోండి, వాళ్ళకి ఎంతో ధైర్యం. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నేను ఉన్నాను అన్నమాట. సో ఇక్కడ ఆయన మాట్లాడుతుంటాడు, నీ పేరేంటి అన్నప్పుడు ఆయన నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నాను, నాకు ఆది లేదు అంతం లేదు, నేను ఉన్నాను. అయాం చాలా మంది మనం కూడా ఇప్పటివరకు కూడా దేవుని యొక్క పేరు లేకుండా మనం ఎవరు కూడా మాట్లాడలేకపోతాం. అయా కాదు అంటాం, నీ అడ్రస్ కూడా ఆయనతోనే ఉంది. అయా చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలి, అయా సో అండ్ సో, అయా సో అండ్ సో, అయా సో అండ్ సో. అంటే దేవుడు చెప్పకపోతే నీ అడ్రస్ లేదు. ఇవాళ నీ అడ్రస్ అయినా నా అడ్రస్ అయినా ఈరోజు మనం బ్రతుకున్నామంటే, కూర్చున్నామంటే ఇదిగో ఈ కోవిడ్ లక్షణాలు మనం గమనించినప్పుడు ఈ కోవిడ్ ఎంత భయంకరంగా డబ్బులున్న వాళ్ళు కూడా, పేదవాడిని కూడా, ఎవరైనా అసలు కోటీశ్వరులను కూడా ఆక్సిజన్ అంతగా, ఊపిరి అంతగా లక్షలు 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 ఖర్చు పెట్టి శ్మశానాలకి ఎక్కువ కూడా మనం చూసాం. శ్మశానాల్లో కూడా చాలా ఫీజులు తీసుకున్నారు. హైదరాబాద్లో చూస్తే 25,000, 20,000, 30,000, 50,000 ప్యాకేజ్ మాట్లాడారు. ప్యాకేజ్ ప్యాకేజ్ ప్యాకేజ్. సో ఇవన్నీ గమనించినప్పుడు ఆయన అన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఆ పలుకులోనే, ఆయన సంభాషణలోనే ఆయన ఓన్ చేసుకుంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్గా మనం గమనించినప్పుడు మనం ఆరాధిస్తున్నాం కానీ ఓన్ చేసుకోవట్లేదు. ఓన్ చేసుకోవాలి, ఆయన మనం సొంతం చేసుకోవాలి. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఇంతవరకు ఈ యూనివర్స్ యొక్క లెక్క తెలిస్తే కోట్ల 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 నక్షత్రాలు అంతే లేదు. దాదాపుగా 9.7 బిలియన్ కిలోమీటర్లు అయిన తర్వాత భూమి ఒక చుక్కలా కనపడదు. ఒక చుక్క, భూమి ఒక చుక్క. ఇంకొంచెం ముందుకెళ్తే భూమి కనపడే కనపడదు. ఆ చుక్కలో నువ్వెంత నేనెంత మనం కాలం ఎగరేస్తాం. నేనేదో గొప్పవాడిని, నేనేదో సాధించాను, నా వల్ల అదే ఇది, నా వల్ల ఇదే ఇది, నేను ఇది, నా ఇది, నేను ఇది, ఐఎమ్ స్టూడెంట్స్ అని. భూమి ఒక డాట్ అయితే ఈ మహావిశ్వంలో మనం గమనించినప్పుడు ఈ అంచులతో ఇంకా ఎక్స్పాండ్ అవుతుందంట, ఇంకా ఎక్స్పాండ్ అవుతుందంట. దేవుడు ఒక్కసారి కలుపుగా అంటే దాని అదే వచ్చేస్తుంది. ఇప్పుడు మా గ్యాలక్సీ వచ్చింది గమనిస్తే దేవుడు విత్తనంలోనే మహావృక్షాన్ని నిర్మించాడు. ఒక్కసారి దేవుడు సృష్టి చేసి విత్తనం పెట్టి వృక్షాన్ని సృష్టించాడు అంతే. ఇంకా అది చైన్ రియాక్షన్, చెట్టు కాయలు విత్తనాలు, విత్తనాలు మళ్ళీ చెట్టు కాయలు విత్తనాలు, చెట్లు కాయలు విత్తనాలు, చెట్లు కాయలు విత్తనాలు. కానీ ఒక్కసారి మాత్రమే దేవుడు కలుపుగా అన్నప్పుడు దాని అదే కలిగిపోతూనే ఉంది సృష్టి. అందుకని దాని చాలా తర్వాతానికి గురైపోయి ఆయన రాస్తూ ఉన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. అయ్యా నీ మహిమ ఎంత గొప్పది ప్రభువా, ఆకాశంలో నువ్వు ఎంత సృష్టి చేసావు. నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడు ప్రభావ, నా బ్రతికి ఎంత క్షణం కదా. ఒక్కసారి యెహోవా అనే నామానికి నిర్గమాకాండం 34వ అధ్యాయంలో
దేవుడు తన నామాన్ని ప్రకటిస్తూ ఆ నామానికి అర్థం చెప్తారు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండంలో 34వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, దానికి 5వ వచనంలో మనం చూస్తే మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా నామాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఆయన చెప్తున్నాడు యెహోవా నామానికి. యెహోవా అంటే కనికరము. సో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఓ కనికరం కలిగిన దేవా, ఈ సృష్టి మొత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను పురుగులు కదా 6వ వచనంలో అంటాడు, నేను పురుగులు కదా అంటాడు. కానీ సో ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాశక్తి గల దేవుడైన యెహోవా ఆయన 1000 మంది కృపను చూపుచు దోషములు, అపరాధములు, పాపములు క్షమించిన దాని ఆయన ఏమాత్రము నిర్దోషం ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషంలో కుమారుల మీదకి కుమారుల మీదకి రక్షించని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. తండ్రి అయిన ప్రతి వారు అలా జాగ్రత్తగా ఉండండి. యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సీన్స్, యువర్ హ్యాబిట్స్ టు యువర్ చిల్డ్రన్. అంటే తండ్రి అయిన ప్రతి ఒక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు జాగ్రత్త, మీరు అనుకుంటున్నారు మీరు ఏం చేస్తారో అది మీరు క్యారీ అవుతుంది. ఆధునిక శాస్త్రం ప్రకారం జీన్స్ వల్ల కూడా సైంటిఫిక్గా మనం చూస్తే జీన్స్ వల్ల కూడా కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా డాక్టర్ దగ్గరికి అడుగుతారు, మీ అమ్మకు షుగర్ ఉందని అడుగుతారు, మీ నాన్న షుగర్ ఉందని అడుగుతారు, బీపీ ఉందని అడుగుతారు, ఎంతమంది వీడియో వచ్చిందని వాళ్ళకి ఎవరికైనా అడుగుతారు. ఇట్లా మనం చూసినప్పుడు ఇవి రోగాలు ఉండొచ్చు, కానీ హ్యాబిట్స్ కూడా అలా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దేవుడిని మిమ్మల్ని ఎవరి పాపం వాళ్ళకే విభజించినట్టు వాళ్ళు ఎంత మాట్లాడాలని మనం చూస్తాం. అయితే ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి. అయితే పైన చెప్తుందంటే యెహోవా అంటే కనికరము, దయ. దావీదు ఒక్కసారి ఆ అర్ధరాత్రి ఆ పండుకున్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూస్తూ యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడినయ్యా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఈ మహావిశ్వంలో నా స్థానం ఏంటి ప్రభువా, నేను బలహీనుడు కదా, అసలు నేను లేడు కదా, అసలు నా వల్ల ఏమవుతుంది ఇక్కడ. అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా 16వ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన చాలా మంది విమర్శించారు. అసెంబ్లీలో ఆ కాంగ్రెస్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక ల్యాండ్ లార్డ్ అయితే లేచి, ఓ లింకన్, మీ నాన్న పుట్టిన చెప్పులు నేను వేసుకున్నాను, అవి తెగిపోయి అని అట్లా ఒక్కొక్కరు లేచి ఆయన్ని ఎట్లా చేస్తున్నప్పుడు ల్యాండ్ లార్డ్స్ కూర్చున్నారట. కానీ దేవుడు ఒక అనుకున్న వ్యక్తి లింకన్ అక్కడ తీసుకొచ్చి ప్రెసిడెంట్ నిలబెట్టాడు. అప్పుడు లింకన్ అన్నాడు, నిజమే, మా నాన్న చాలా కష్టజీవి, మా నాన్న చాలా కష్టపడి పనిచేసి చెప్పులు కుట్టాడు, అయితే నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను, దయచేసి మీ చిరిగిపోయిన చెప్పులు ఎవరైనా ఉంటే దయచేసి నా దగ్గర పంపండి, నేను వాటిని మీకు రిపేర్ చేసి పంపుతాను. ఒక్కసారి పిన్ డ్రాప్ అయ్యాడు. ఆయన మీద మాట్లాడే విమర్శలు అందరూ కూడా నోరు మూసుకుని కూర్చున్నారు. రాళ్ళు వేస్తే పువ్వులు వేసినట్టుగా చెప్తున్నాను. అప్పుడు ఆయన అంటాడు, లింకన్ అంటాడు, దేవా ఆయన స్టాండర్డ్ అని ఆయన మాట్లాడాడు. లింకన్కి మెదడు మోకాల్లో కూడా జాన్ స్టాంటన్ అని ఆయన ఒక మాట అన్నాడు, లింకన్ మెదడు ఆయన యొక్క మోకాల్లో ఉంటారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, మీరు వైట్ హౌస్ వెళ్తే చిరాకులు చూడొచ్చు, గెరిలా చూడొచ్చు. అప్పుడు లింకన్ అంటాడు,
ఉంటే వేస్ట్. గ్రేట్ అందరూ కూడా మనం చూసాం. గ్రేట్ అందరూ కూడా కరోనాలో చాలా మంది మట్టి వేసినట్టుగా మనం చూసాం. లక్షలు ఉన్నాయి. బెడ్స్ లేవు. లక్నో బిషప్ గారు చనిపోయాడు, ఢిల్లీ బిషప్ గారు చనిపోయాడు, పెద్ద పెద్దవాడు బిషప్లే కాదు గిటాలు కదులు పోయారు. చాలా మంది చనిపోయారు. ఇక్కడ మనం గమనిస్తే నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పాటు వాడు నువ్వు నేను కూర్చొని ఒకసారి మనం ఆలోచిస్తే ఈ కరోనా నుంచి మనం బయటపడి క్షేమంగా ఉన్నామంటే మనం ఏ పార్టీ వారం, మనం అందరికన్నా గొప్పని దేవుడు మనం ఇక్కడ నిలబెట్టి కూర్చోబెట్టాడా? ఏ గొప్పతనం మనలో? ఇక్కడి నుంచి వచ్చే మనం మట్టి కదా, దుమ్ము కదా, ధూళి కదా, చెత్త కదా, పనికి బాధపడదు కదా. ఒక అవకాశం దొరికితే మన గుణంగా బయటపడదు కదా. అవకాశం దొరకనంత వరకే కదా మనం కూర్చున్నాం. కానీ అవకాశం దొరికినప్పుడు ప్రతి ఒక్కరు అంతే కదా. దేవుని మహాకృప మనతో ఉండబట్టి మనం ఇదిగో ఈ రోజు ఈ విధంగా మనం క్షేమంగా ఉన్నాము, లేదా భద్రంగా ఉన్నాము. ఈ విధంగా ఉన్నామంటే దేవుడు మన కృప మాత్రమే. అందుకని ఆ ఎన్నో కీర్తనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంది. ప్రభువా ఆకాశంలోని మహిమను కనపరచుకోవడా అని అంటాడు. కిందకు వచ్చేసినప్పుడు అయ్యా అసలేంటి ఇదంతా మనిషిని ఎట్లా చూడు దేవుడు ఎదుగునప్పుడు ఎప్పుడైతే గమనించాడు. పౌరుడు ఏమన్నాడు? నా బలహీనతలోనే నేను. అందుకని బలహీనమైన మనం దేవుడు ఉంచాడంటే ఏదో ఒక పర్పస్ ఉంది. ఇంకా మారవలసి లేదు, ఇంకా మనం మార్చుకోవాలి, ఇంకా మనం ఇంకేదో చేయాలని చెప్పి దేవుడు మనం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ వచనం చూద్దాం. శత్రువును పగపించుకునే వారిని పాపం వేటిపై నీ విలువలను బట్టి గోడపై చండిపోయిన నీవు ఒక దుర్గమును స్థాపించును. దీనికన్నా ముందు ఒకసారి భూమి అందుకున్న నీ నామం ఎంత ప్రభావం కలవచ్చు. దేవుని నామం భూమి మీద ప్రభావం కలిగించలేదు, చాలా ప్రభావం కలిగింది. దేవుని వాక్యం నుంచి మనం అనేక రిఫరెన్స్ చూసుకోవచ్చు. ఎలా సముద్రం ఎలా మాయమైంది. ఒక మహా చక్రవర్తి ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించిన ఈజిప్ట్ యొక్క చక్రవర్తి యొక్క స్థానంలో నుంచి కొంతమంది బానిసల్ని 6 లక్షల మంది బానిసలు బయటికి తీసుకుని రావాలంటే ఎన్ని యుద్ధాలు జరగాలి, ఎంతమంది చనిపోవాలి, ఎంత గొప్ప స్థితి రావాలి. బానిసలు గెలవడానికి రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించిన స్పార్టకస్ లాంటి బానిసలు కూడా ఓడిపోయారు. రోమా సామ్రాజ్యం ముందు రోమా సామ్రాజ్యం వాళ్ళందరూ స్పార్టకస్ వాళ్ళందరూ పట్టుకుని సిలివేసి పెట్టినట్టు మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీలు మాత్రం ఒక రక్తపోటు చెందించకుండా వాళ్ళు ఎవరు చనిపోయారు, అందరు కూడా భద్రంగా ఎర్ర సముద్రం దాటి వచ్చినట్టుగా మనం చూస్తాం. భూమి మీద యెహోవా నామం ఎంత ప్రభావం కలది. ఎందుకంటే ఆ నామంలో దైవది, ఆ నామంలో దీర్ఘశాంతం ఉన్న నామంలో ప్రభావం ఉన్న నామంలో దైవం ఉన్న నామంలో కలిగి ఉన్న నామంలో. అందుకనే దావీదు కీర్తనలన్నీ మనం గమనిస్తే యెహోవా ఆశ్రయదుర్గమా, నా శైలమా, నా కోట, నా బలమా, అంతా కూడా యెహోవా నువ్వే నా బలం, నువ్వే నా కోట, నువ్వే నా ఆశ్రయదుర్గం అన్నట్టు మనం మాట్లాడతాం. అదే భూమిలో మనం గమనించినప్పుడు యెహోషువ గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు వాక్యం చూస్తే రెఫరెన్స్ చూడండి. యెహోషువ గ్రంథము 10:12 సో యెహోవా నామములో ప్రార్థన చేసినప్పుడు ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా సూర్యచంద్రులు ఆగినట్టుగా మనం ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ నీడ మెట్లు 10 మెట్లు 80 తర్వాత మనం చూస్తున్నాం. సూర్య చంద్రులు ఆగిపోవడం అమోరేలు చంపేంత వరకు కూడా. ఇంకా అలాగే మనం చూస్తాం. పూరేళ్ళు దేవుడు సిద్ధం చేయడం, మనాలు కురిపించడం, ఎరుగు పట్టడం, చుట్టూ 7 సార్లు తిరగడం, 7వ రోజు 7 సార్లు తిరుగుతాయి తినబడిపోవడం, ఇవన్నీ మనం చూసినప్పుడు యెహోవా నీ నామము ఎంత ప్రభావం కలుగుతావా ఈ భూమి మీద.
జీవితంలో ఒక్కసారి వెనక చూసినప్పుడు, దేవా బాల్యం నుంచి నా స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. నేను ఎప్పుడో చనిపోవాల్సిందనే కదా, నేను ఎప్పుడో పోవాల్సిన వాడే కదా ప్రభా. అదిగో ఆ ప్రమాదం తప్పించేవాడు తండ్రి. ఒకప్పుడు అలా ఉన్నా కదా ప్రభా, ఒకప్పుడు ఇలా ఉన్నా కదా తండ్రి. అయ్యా ఎన్ని ప్రమాదాలు వచ్చినాయి ప్రభా, ఎన్ని రోజులు నేను బెడ్లో ఉన్నాను ప్రభా, ఎన్ని రోజులు ఒకసారి కోమాలో ఉన్నాను కదా ప్రభా. అయ్యా అయిపోయింది కదా నా బ్రతుకున్నాను కదా ప్రభా. ప్రభా ఎంతగా నా పట్ల ప్రభు చూపించావు, నీ నామాన్ని ప్రభా ఎంతగా నా మీద అడుగు చూపించావు ప్రభా. ఆశ్చర్యకరమని చెప్పేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన గుండె నిండా ఒక్కసారి శక్తి ప్రభావం నింపబడతాం ఒక్కసారి. సో ఇంకా మనం గమనించుకుంటే గవర్నమెంట్ చంద్రుల చిత్రము అనే దుర్గంలో స్థాపించాము. ఈ వాక్యం యేసు ప్రభు దేవాలయం ప్రవేశించినప్పుడు కూడా పిల్లలు దేవుడు స్థుతిస్తూ ఉన్నప్పుడు పరిశీలన వారిని గద్దించినట్టుగా మనం చూస్తాం. చాలా మంది అంటారు బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. బ్రహ్మ అంటే సృష్టికర్త అని, ఇక్కడ వేరే మీనింగ్ మనం తీసుకోవడానికి లేదు. సృష్టికర్త అంటే పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు. పిల్లలు జాషువా, గుర్రం జాషువా తన నెలవాడు అనే కవితలో, శిశువు అనే కవితలో రాస్తాడు. ఆ పిల్లవాడు ఆకాశం వైపు చూస్తూ ఉయ్యాలో పడుకుని ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో కైకిసం చేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మనం జాషువా అంటాడు ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ భాష ఈయన పరవేసి ఇప్పుడే వచ్చాడు, ఇప్పటి వరకు ఏ పాపం లేదు. ఈయన చాలా పరిశుద్ధుడు, ఎప్పుడు కూడా ఆ గొప్పమైన నోట్లో పెట్టుకుంటాడు, ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనే మాట రాస్తూ ఉంటాడు. అతను సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు. అంటే బాగుందంటే మాటలు లేదా వాళ్ళ స్థుతులు, వాళ్ళ మాట అర్థం లేని ఆ భాష మనకు అర్థం కాదు, కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక్కసారి మీరు నిర్గమకాండం 2:6 మీరు చూస్తే ఒక పిల్లవాడి ఏడుపు వాళ్ళ శత్రువులు మార్చినట్టుగా మనం చూస్తాం, వాళ్ళ శత్రువులు దయపుట్టినట్టుగా మనం చూస్తాం, వాళ్ళకి కైలో పుట్టినట్టుగా మనం చూస్తాం. పిల్లలు చాలా మంచివాడు. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. పిల్లలు అంటారు మా నాన్న మా హీరో అంటారు, నా తల్లి నా హీరో అంటారు. జనరల్గా ట్రైన్ అనే మీనింగ్ అర్థం గమనిస్తే ట్రైన్ అంటే ఏంటంటే రైలు పట్టాలి కాదు, అది పట్టాలే ఉండి తన వెనుక పెట్టలన్నింటినీ ఒకే లాక్తుంది అన్నమాట. అది పట్టగట్టు దానికి ఏమవుతుంది పెట్టని. సో ఏ విధంగా తండ్రి తల్లి మన పిల్లలకు ఏ విధంగా మనం మోడల్గా ఉండాలంటే మనం ఎక్కడైనా తక్కువనుకోండి ఆటోమేటిక్గా పిల్లలు కూడా తప్పుతారు. మనం జీవితం చాలా పవిత్రమైనది, ఎట్లెట్లో మనం ప్రతిగా అయిపోయింది. ఒక్కసారి వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మనం మార్చుకోకపోతే మళ్ళీ తిరిగి మన పిల్లలు నాన్న నా హీరో అంటున్నాడు, పాప అంటే మమ్మ నా హీరో అన్నప్పుడు, లేదు మా నాన్న హీరో అన్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నారు మన నుంచి. సో ఈ పిల్లవాడు చూడండి ఏమంటున్నాడు, చదువాము. చాలా ఒక మాట జనరల్గా మగ పిల్లవాళ్ళు బ్రతకూడదు, వాళ్ళు చంపేయాలి అని చెప్పేసి వాళ్ళని ఆ ప్రసవం దగ్గరే చంపేసిన సందర్భాన్ని చూసాం. కొంతమంది నిల్వ చేసినట్టుగా మనం చూసాం, చాలా చేశాం. అయితే మోస్ట్లీ తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని పెంచి 6 నెలలు పెంచిన తర్వాత లాభం లేదని చెప్పి జమ్మిపెట్లో పెట్టి వదిలేసింది. దొరికినకి శత్రువు యొక్క రాజకుమార్తెకి దొరికింది. అప్పటికే వాళ్ళకి వీళ్ళకి ఇస్రాయేల్ అసహ్యం, ఈజిప్టీలకి ఇస్రాయేల్ అంటే చాలా అసహ్యం. వాడి గొర్రెలు కాపాడు, వాడు సరిగ్గా ఉండరు, వాడి నొమాడిక్స్ ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు, వీళ్ళేమో ఒక చోట స్థిరపడ్డారు. అయితే ఎప్పుడైతే ఆ పిల్లవాడి ఏడుపు ఒక్కసారి రాకుమార్తెకి దుర్గం ఉంటుంది. ఆ పిల్లవాడి యొక్క ఏడుపును గమనించినప్పుడు, లేదా పిల్లవాడి యొక్క కేకలు, లేదా పిల్లవాడి యొక్క దుఃఖం ఒక దుర్గంలా అయిపోయి శత్రువులను పగ తీర్చుకొని వారిని అతను ప్రాణం తీయకుండా కాపాడు. సో పిల్లలు మన గురుగా వినవచ్చు, మన అలాగే వినవచ్చు, మమ్మల్ని మన గురుగా. కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళని పెంచుతామో, ఏ విధంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామో, వాళ్ళ కోసం ఎంత మనం జీవితాన్ని వెచ్చిస్తామో దాని యొక్క ప్రతిఫలంగా వాళ్ళు వస్తారు. ఇక్కడ మనం గమనించినప్పుడు బాధపడిన చండిపోయే దొడ్డవుడు అబ్బా ఎంత గొప్పడవయ్యా. ఆ రోజు మా మోషే దొరికినప్పుడు నిజంగా మోషే లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవా పసిపిల్లలు చాలా
కొట్టలేరు, వాళ్ళు తిట్టలేరు, పడుకునే లెక్కలేరు, చాలా వీక్ పసిపిల్లలు. బాలు కూడా వీకే, బాగా బలవంతులు వచ్చినప్పుడు బాలు పారిపోతారు. కానీ వీక్ బీయింగ్స్ ద్వారా దేవుడు దుర్గాన్ని సృష్టిస్తున్నాడు. వీక్ 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 అది అర్థమైంది అంటాడు. నేను చాలా బలహీనుడిని, నాకు బంధువులు ఉన్నారా లేదు, డబ్బు ఉన్నా లేదు, వారసత్వ మర్యాద ప్రశ్న లేదు, ఎస్ చేస్తున్నాయా లేవు. వీక్ బీయింగ్ దేవుడు బలహీనుడు అనుకుంటున్నాడు దేవుడు. అందుకని దాన్ని అన్నాడు, అయ్యో మనుషులు జ్ఞాపకం చేసుకోవడం నీ కృప కదా ప్రభా, ఇది నీ కృప కదా నాయన, నీ కనికర కదా ప్రభా. ఈ రోజు మేమందరూ కూడా ఆరాధిస్తున్నామంటే తండ్రి నీ కృప కదా ప్రభా, నీ కృప వందనాలయ్యా, నీ కనికరాన్ని వందనాలు ప్రభా, నీ దీర్ఘశాంతంగా వందనాలు తండ్రి. ఎంతో కాలం నుంచి ఆయన ఓర్పు పడుతున్నాడు, మనం ఇంకా మారుతామని. చాలా మందిలో మనం ఇంకా మార్చుకోలేకపోతుంది మన స్థితి మార్పు చెందట్లేదు. వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మార్చట్లేదు ప్రభా, నీకు వందనాలు తండ్రి, నన్ను మార్చవా ప్రభా, నాకు సహాయం చేయవయ్యా, ఇదిగో ఈ హ్యాబిట్ నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభా, నాకు అర్థం అవుతుంది ప్రభా ఒక హ్యాబిట్. ఒకరోజు నాకు ఇలాంటి పరిస్థితి లేదు, వాక్యం చెప్తున్నాం, అన్న చెప్పినట్టు క్లాసులు తీసుకుంటున్నాం, మేమేదో పవిత్రులని మీరు అనుకోవడానికి లేదు, నన్ను అన్న అనుకోడుగా నన్ను. నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు అర్థం అవుతూనే ఉంది, ఇది చాలా ఇబ్బందికరమైన ఆలోచన, కానీ నా వల్ల కావట్లేదు. ఆలోచన నాకు బాగా ఇబ్బంది పెడుతుంది, కానీ నాకు అర్థమైంది ఇది ఇబ్బంది, దీనివల్ల క్షేమం వస్తుంది, దీనివల్ల నాశనం, దీనివల్ల ఇబ్బంది. ఒక రాత్రి కూర్చున్నాను దేవుని సన్నిధిలో, ప్రభువా నేను బలహీనుడను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, ఈ బాడీ ఏముంది ప్రభువా నీకు చెప్త కదా అని రాత్రి 2-3 గంటలు ప్రార్థన చేసిన తర్వాత బాడీలో కెమికల్స్ విడిపోయి, కెమికల్గా చెప్పాలంటే ఒకటి, ధ్యానంగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్పచ్చు. కెమికల్ ఆ యొక్క కెమికల్ బాండ్ డిఫ్యూజ్ అయిపోయి ఆ ఆలోచన పోయింది. నేను వెళ్తూ ఉన్నప్పుడు, అదే ప్రాంతం వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఆలోచనే రాలేదు. ధ్యానం ద్వారా మనం సమస్యలను జయించవచ్చు. నిజంగా జయించాలంటే, నిజంగా బయటపడాలని మనకుంటే ధ్యానం ద్వారా దేవుని కూర్చుని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా పరిస్థితి నాకు అర్థం అవుతూనే ఉంది, నేను గుంట్లో పడబోతున్నాను ప్రభా, ఉరి వరకు ఉరి పెట్టాడు వాడు, నేను వెళ్తున్నాను, నాకు అర్థం అవుతుంది, నా వల్ల కావట్లేదు, అది సాక్ష్యం అవుతుంది అందరికి మనం చెప్పాం. అది పడిపోయాం అనుకోండి, అది అనేది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఈయన ఊరందరూ చెప్పాడు, ఈయన గుడిలో పడ్డాడు. అదే దేవుళ్ళు ఉన్నవాడికి వాళ్ళకి, దేవుళ్ళు ఉన్నవాడిని సరి చేసుకుంటూ ముందుకెళ్తాడు, కడుక్కుంటూనే ఉంటాడు, కడుగుతూ ఉంటాడు, పడతా ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు, లాస్ట్ కొంచెం తగ్గించుకుంటూ పోతా ఉంటాడు. అందుకే మనం గమనించినప్పుడు దేవ చంపినాక గోడలో దుర్గంలో స్థాపించున్నారు. గోడ గురించి దాని 1 సమయంలో 12:33 1 సమయంలో 12:33 సౌలు అంటాడు, గురియాలు ఎత్తుకుంటానికి దారి వచ్చినప్పుడు, నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుంచి అభ్యాసం చేసినవాడు. చదవమ్మా. వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేశాడు, యుద్ధంలో ట్రైనింగ్ అయ్యాడు. వాడి పని ఏంటంటే యుద్ధమే, వాడు సైనికుడు. బాల్యం నుంచి కూడా జనాన్ని కొట్టడం, చంపడం, పొడవడం, లేదా గుర్రపు స్వారీ, డబ్బు యుద్ధం, ఇవన్నీ మళ్ళీ యుద్ధం చేశాడు. బాగా తిన్నాడు, బాగా బలంగా ఉన్నాడు, ఇంత హైట్ అయ్యాడు, వాడి చుట్టూ ఇంత బలం ఉంది. వాడు బాలుడు కాదు, నువ్వు బాలుడివి. వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేశాడు, నీ వాళ్ళే ఉంటాడు. కానీ దేవుడు ఈ బలహీనుడే, దేవుడు ఎప్పుడు బలహీనుల పక్షాన ఉంటాడు. చరిత్ర మొత్తం మీరు గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా బానిసల పక్షానే ఉన్నాడు. అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు, వాళ్ళ పైకి తీసుకుని రావడానికి. ఈ రోజున నీవు నేను ఎలాంటి అన్యాయం గురే ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పక్షంలో మనం గుర్తు చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం చూసినప్పుడు 17:47 దావీదు అంటాడు, యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాది. ఈటే కాదు, యుద్ధం కత్తి కాదు. యుద్ధము
సైన్యంలో ఇస్రాయల్ సైన్యం ప్రేమించింది ఎవరు? యుద్ధం యెహోవాదే, ఫినిష్ అవుతాను. వచ్చేసాడు, నిలబడ్డాడు. అక్కడ మనం చూసాం ఏం జరిగిందో. రాయి గుర్తరాయి ఒక రాయి తీసుకున్నాడు, కరెక్ట్ విసిరేశాడు. విసిరడం వరకే దారి పని, అది కరెక్ట్గా ఇలా తగలగలిగినంత చోట దేవుడి పని. విసిరటం మనం ప్రయత్నం చేయడమే మనం. చాలా మంది పిల్లలు ఉద్యోగం రాలేదు దేనికి అప్లై చేయండి, ప్రయత్నం కూడా చేయండి. ప్రయత్నం చేయాలి. దేవుడి నామం మనం ప్రయత్నం చేయాలి. మనం రాయాలి, పరీక్షలు రాయాలి. ఫస్ట్ దేవుడు మనకు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. నేను డిగ్రీ ఫెయిల్ అండి. బిఎస్సిలో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పోయింది. 3 years కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పోయింది. కానీ డిగ్రీ పాస్ అయ్యే చెప్పుకున్న ఊళ్ళో నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చింది. దేవా, నేను నీకు ఇంతగా ప్రార్థన చేసి ఎంతగా చేస్తుంటే పరీక్షలు రాసే ముందు 60 రోజులు 70 రోజులు 90 రోజులు ప్లాన్ పెట్టుకుని సినిమా చూడడం, ఎక్కడికంటే ఎవరితో మాట్లాడడం, చదువుకుంటూ ఉంటా. నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ పోయింది. 28 సంవత్సరాలు వచ్చినాయి. 10th క్లాస్ మార్కు ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఆ బ్యాంక్ ఎగ్జామ్ 12 ఇంటర్మీడియట్ ఎగ్జామ్తో రాసాం ఒక్క రావడం. గ్రూప్ 2 రాసాం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్ని ఎగ్జామ్ రాస్తా ఒక్క. ఇక నేను కూడా అనుకున్నాను, నా జీవితం అయిపోయింది, ఫినిష్. ఇక నేను ఏదైనా సరే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి సేవ చేసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకుని భార్యకు పోషిస్తాం, మా వల్ల కాదు. అప్పుడు వచ్చింది హైదరాబాద్లో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళు వచ్చారు, ఎంఎస్సి వాళ్ళు వచ్చారు, బిఎస్సి వాళ్ళు వచ్చారు. ఇంటర్మీడియట్తో నేను వెళ్ళాను. ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళు వచ్చారు, ఎంఎస్సి వాళ్ళు వచ్చారు. క్వాలిఫికేషన్ మాత్రం ఇంటర్ పాస్, అండర్ పెట్టారు, పై నుంచి అండర్ పెట్టారు. ఇక అయిపోయింది. ఒక్క సంవత్సరం, ఇంకొక 2-3 నెలలు దాకా పోయింది కదా. ఏజ్ బా పరిగ్రహం అప్లై చేశాను. ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తారు కరెక్ట్గా ఏది ఉద్యోగం వస్తాను. చెన్నై ఎగ్జామ్ ఆ రోజు ఇక్కడ ఆంధ్రలో తుఫాన్ వచ్చింది. అయినా కూడా చెన్నై, నెల్లూరు నుంచి మా మేడం తీసుకొచ్చి చెన్నై ఎగ్జామ్ పెట్టారు. 11-12 గంటలకు ఎగ్జామ్ అయిపోయింది. 100 బిట్లు ఇచ్చారు. ఏబిసిడి పెట్టాలంటే ఏబిసిడి దాంట్లో 2000 మంది రాశారు. వాళ్ళు ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళదు, సాయంత్రం 6 గంటలకు మీకు రిజల్ట్ పెడతారు, నెక్స్ట్ డే ఇంటర్వ్యూస్ అన్నాడు. స్టాఫ్ సర్వీస్ కమిషన్ ఈవీకే సంపత్ బిల్డింగ్ మద్రాస్ అన్నాడు. మన ఇంటికి హవాయి చెట్లు ఏదో షర్ట్ వేసి వెళ్ళాము, ఏదో ఎగ్జామ్ రాసాం, అర్థం అనేది కాదు, అర్థం. సరే ఎగ్జామ్ అయిపోయింది. సాయంత్రం రిజల్ట్ రావాలని ఎందుకు లేదు ఉండాలని చెప్పి కూర్చున్నాం. రిజల్ట్ పెట్టాడు, 33 మంది పేర్లు పెట్టాడు. 11 పోస్ట్ 1:3. నా పేరు 11 పేరు. ఎంఎస్సి పిహెచ్డి బిఎస్సి ఫెయిల్, ఇన్ ఫస్ట్ క్లాస్ ఫెయిల్. మొత్తం మార్కులు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, మార్కులన్నీ ఫస్ట్ క్లాస్. కానీ ఇక్కడ మాత్రం ఆర్గానిక్ కెమిస్ట్రీ పోయింది, ఫినిష్. ఇంటర్వ్యూ, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అడిగారు అన్నమాట. హాఫ్ AD². మీకు తెలిసి 8th క్లాస్లో ఉంటాయి. ఏం చెప్తున్నాడు, నేను ట్యూషన్ చెప్పుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను, ట్యూషన్ చెప్పుకున్నాను. అక్కడ 100 రూపాయలు, అక్కడ 200, అక్కడ 100, అక్కడ 300, 600 సంపాదించుకున్నాను ట్యూషన్స్. తర్వాత 9th దగ్గర ట్యూషన్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 10th క్లాస్ పిల్లలు మ్యాథ్స్ చెప్తా ఉంటాడు, ఏదో నడిపిస్తాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడిగారు నన్ను, మీ హాబీ ఏంటని అడిగారు. స్విమ్మింగ్ అన్నా. హౌ అన్నా. నేను విలేజ్లో గీనలు పెట్టుకుంటాను కదా, ఆ కుంటల్లో చెరువులు మా గీనలు తీసుకెళ్ళి పడిగినప్పుడు నేను స్విమ్మింగ్ చేశాను. వాళ్ళు స్విమ్మింగ్ అంటే ఎక్కడెక్కడో స్విమ్మింగ్ తెలియరు, కానీ నా స్విమ్మింగ్ ఇదే వాటికి. అక్కడ వైఎస్ ఆఫీసర్ ఊర్మిళ సుబ్బారావు అది నా దగ్గర కలిగింది. మాకు చెప్పాను, ఎస్. ఎప్పుడైతే నేను ఉన్నదని చెప్పానో యువర్ సెలెక్టెడ్. అనుకుని ఇక్కడ జాయిన్ అయిన తర్వాత రోజు మా డైరెక్టర్ అందరూ కూర్చోబెట్టి ఎంఎస్సి పిహెచ్డి, ఎంఎస్సి బిఎస్సి అన్నాడు. అప్పుడు కోపం వచ్చింది. మళ్ళీ వెళ్ళి
ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తామో, యెహోవా నా ప్రభువా అని అంటామో, ఆయన మనం ఓన్ చేసుకుంటామో, అప్పుడు ఆయన మనలో ఉండి తన మహిమను చూపిస్తాడు. అందుకే దావీదు ఎప్పుడైతే దావీదు యుద్ధం యెహోవానే, చిన్నప్పటి నుంచి కూడా దావీదు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మహిమ దావీదు ద్వారా బయటపడుతూ ఆ గొలియాతుని, లేకపోతే గొలియాతుని చంపడం మామూలు ఎవరితరమే అవుతుందా? 40 రోజులు సౌలు సహా పారిపోయే వాళ్ళందరూ. అలాంటి ఒక బాలుడు, ఒక బలహీనుడు. అందుకని దేవుడు అంటాడు, బాలుని నుంచి అంకితం ప్రయత్నిస్తున్నాం. అందుకే యవన ప్రాయంగా నరుడు కాడి పోయిక శ్రేష్టం. యవన ప్రాయంలోనే మారు వస్తుంది, యవన ప్రాయంలోనే దేవుడు అంగీకరిస్తే, యవన ప్రాయంలోనే నువ్వు సరి చేసుకుంటే దేవుడి ద్వారా గొప్ప మహిమ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ముసలి వయసు అయినా సరే, ఎప్పుడైనా సరే మనం ఇప్పుడైనా మనం దేవుడిని అంగీకరించి దేవుడు మనం సరి చేసుకుని అయ్యా క్షమించి ప్రభావం చెప్పేసి మనం ఇప్పుడుకైనా ముందుకు వస్తే దేవుడు మనల్ని కరుణించి మన ద్వారా మహిమను చూపించాడు. అందుకంటే ఆకాశ మహిమ కనపరచు కూడా. ఇక్కడ మీరు చాలా డీటెయిల్స్ మీరు చూసుకుంటే ఒక్కసారి మనిషిని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలు 144:4 మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాట వాడేదా ఒకసారి చూడండి. 4:4 కీర్తన 144:4 చాలా నరులు కొట్టి ఊపిరి మొన్న కరోనాలో ఊపిరి కోసమే, ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ బెడ్స్ లేక రికమెండేషన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి లక్షలు చెల్లించి ఊపిరి మన ఊపిరి వెనక మన పేపర్లో చదివాను. ఒక వ్యక్తి సైకిల్ వేసి వెళ్తూ టిఫిన్ కొనుక్కున్నాడు. టిఫిన్ కొనుక్కుని ఆ ఇడ్లీ దోశ ఏదో కొనుక్కున్నాడు, మంచినీళ్ళ బాటిల్ కొనుక్కున్నాడు. ఆ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి సైకిల్ దిగి ఆ ఇడ్లీ ఓపెన్ చేశాడు, తుంచి ఇంకా అన్నాడు. అట్లాగే ఉన్నాడు, అయిపోయింది ఫినిష్. జనం చూసేవాళ్ళు పోయేవాళ్ళు అలాగే ఏంటి ఏమైందో చూసుకుంటే ఫినిష్, కోస్తే కింద పడిపోయాడు. ఏం పార్టీ వాడు? నోటి ముద్ద, చేతిలో ముద్ద, నోటి వరకు వెళ్ళేంత వరకు కూడా యెహోవా కృప లేకుండా జీవించలేము. ఊపిరి ఇలాంటి ఊపిరి జాగ్రత్తగా మనం గమనిస్తే నరులు కొట్టి ఊపిరి వంటి వారు అన్నారు. అయితే ఎలీషా, ఏలియా షునేమి రాజు యొక్క పిల్లలు చనిపోయినప్పుడు ఆ పిల్లల మీద మూతి పెట్టి చేతుల కాలు మీద కాలు పొందుకుని ఊపిరి ఊదినప్పుడు ఏమైంది? ఆ పిల్లలు అంటే దేవుడిలో ఉన్నప్పుడు ఆ ఊపిరి కూడా జీవం కలిగితే, ఎలీషా ఊపిరి లేదా ఏలియా ఊపిరి అంటే దేవుడు బలహీనమైన దాన్ని కూడా బలంగా పరచగలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. మన బలహీనులే నోడవు. అయితే ఈ మట్టి ఘటములో మహదైశ్వర్యం నింపాడు దేవుడు. ఈ మట్టి ఘటాల్లో మహదైశ్వర్యం ఉంది. దాని బయటికి రాదంటే దేవుడికి మనకు కావాలి, దేవుడు మనం ఉండాలి. ఇంకా మనం గమనించినప్పుడు నరుడు ఏర్పాటు పడాలి, దాన్ని మనం గమనిస్తే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి రెండు చూద్దాం. 39:5 కీర్తన, అంత కీర్తనలో నా జన్మ పరిమాణము నేనంటే ఉన్నది. బెక్కడు. ఈ అనంత విషయంలో మనం గమనించినప్పుడు మానవ జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా కూడా బెక్కడి కన్నా ఇంకా తక్కువ. ఊపిరి అన్నారు, బెక్కడంత. దేవుడు అనంతకాలం. ఇప్పుడు ఈ కాలం పుట్టిందో మనకు తెలియదు, ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. కానీ ఈ అనంత విషయంతో మనం పోల్చుకున్నప్పుడు మనిషి జీవితం లేనంటే కింద అంటాడు, మనము లేదంటే నీ సరి నా ఇష్టము లేదంటే నది ఎంత స్పీడ్ అయిందో ప్రతిరోజు కేవలం బట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు బట్టి నీడ వంటి వాడే తిరుగుతుడు. నీడ వంటి వాడు. నీడస్థిరమైన గంటలకు అసలు నీడే కనపడదు. మనుషులు నీడ వంటి వారంటే అస్థిరమైన వాడు. మనుషుని జీవితం మనం చూస్తే గడ్డి అంటాడు, కొంచెం ముందుకెళ్తే గడ్డి వలె ఉన్నాయంటాడు. యోగ గ్రంథం 7:1 చూస్తే భూమి మీద నల్లకాలం యుద్ధకాలం కాదా, యుద్ధకాలము ఫైటింగ్ అంటాడు. కొన్ని లక్షల వైరస్ ఈ భూమి మీద ఉన్నాయండి. ఈ వైరస్ కొంచెం రూపాలు మార్చుకుని మన ఇబ్బంది పెడుతుంది, కానీ మన హ్యూమన్ బాడీలో కూడా లక్షల వైరస్లు ఉన్నాయి. అవన్నీ
మంచి సెట్ అయిపోయి కొన్ని మేలు చేసి కీడు చేసేవన్నీ కూడా దూరం అయిపోయింది. ఈ 6 లక్షల వైరస్ పైన అంటాడు బాడీలో, హ్యూమన్ బాడీలో ఇన్ని వైరస్ ఉన్నప్పుడు ఈ బాడీ ఎలా ఉంటుంది? అయితే ఈ వైరస్ ఎలాంటిదంటే అది రూపాన్ని మార్చుకుంటుంది. అది మనుషులే మార్చాలని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. మనుషులే దానికి కొంచెం జీన్స్ లో నుంచి కొంచెం ఎక్కడైతే విత్తనాలు కొత్త వంగడాలు వచ్చాయి మన దగ్గర విత్తనాలు, ఆ విత్తనాలు మనం ఆ జీన్స్ మారుస్తూ కొత్త వంగడాలు పురుగు పట్టడం ఎందుకు వంగడం అని, లేదా కొంచెం పెద్ద వంగడాలు వస్తాయి అని చెప్పేసి ఏ విధంగా కోళ్ళ ఫార్మ్ లో కోడి పెట్టి కొంచెం గుడ్డులు తయారు చేస్తున్నాయి. పైకి పైకి కనపడదు కానీ లోనంతా డోలే, వాటిలో బలం లేదు, వాటిలో శక్తి లేదనమాట. అలాగే ఈ వైరస్ ఏం చేశారంటే కొంచెం మ్యూట్ చేశారు అనమాట, జీన్స్ మ్యూట్ చేశారు. అది కానీ తన రూపాన్ని మార్చుకుంటూ మానవ శరీరంలో వెళ్ళిపోతూ మానవులు మన డిఫెన్స్ సిస్టాన్ని ఆ సిస్టమ్ ఎదుర్కోలేకపోతున్నాం అనమాట. చాలా లక్షల వైరస్ ఉన్నాయి మనిషి కూడా. అంటే ఇన్ని వైరస్ ఉన్నప్పటికీ కూడా ఈ మనిషిని దేవుడు ఈ విధంగా తయారు చేశాడు. ఇంకా మనం చూస్తే 8:1 మనం నిన్నటి వారమే ఈ రోజుగా కంప్లీట్ కాలేదు. మనం నిన్నటి వారమే. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను మాట్లాడుతున్నానంటే, దేవా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పాటు వాడు ప్రభావ. ఇంత నక్షత్రాలు ఉన్నాయి కదా, సూర్యుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు కదా, ఇంత మహావిశ్వంతో పోల్చుకుంటే అసలు నేను లేను కదా ప్రభావ, నా వల్ల ఏమవుతుందండి? అయితే దేవుడు తన మహిమార్థమై నిన్ను నన్ను తయారు చేశాడు. ఈ భూమి మీద ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి అది గుర్తెరిగి దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏం పాడినానయ్యా? ఈ కరోనా నుంచి నన్ను కాపాడేవు ప్రభావ, నా కుటుంబాన్ని కాపాడేవు ప్రభావ, నా భర్తను కాపాడేవు ప్రభావ. యోగు గారు అయితే ఎంత గొప్పవాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్థుతి కలుగును గాక అంటాడు. అంటే పోయిన వాటికి కూడా దేవుని స్థుతి ఆ స్థాయికి వెళ్ళాలి క్రైస్తవుడు. పోయినా కూడా దేవుని నామములో స్థుతి చెల్లించాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. నాకేమైంది? నాకేమి కాదు, ఆయన తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్థుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ సాయంత్రం మనం ఏం చేయాలంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏం పాడతాను ప్రభా? నాకు ఈ బలహీనత ఉందయ్యా, నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, నేను ఇలాంటి వాడిని ప్రభా, అయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అయ్యా నీ ఉచిత కృప, నీ దీర్ఘ శాంతము, నీ దయ, నీ కనికరం ఎందుకో ప్రభా నీగా భూమి ఉంచింది ప్రభా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ మధ్యాహ్న సమయం జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కనికరాన్ని నాకు ఈ ప్రభా, ఇదిగో ఈ విషయం నేను మార్చలేకపోతున్నాను తండ్రి, ఈ విషయం నీకు మార్చుకోవాలి ప్రభా. ప్రభా నాకు భద్రత బట్టి నీకు వందనాలు ప్రభా, నాకు ఉద్యోగం బట్టి నీకు వందనాలు ప్రభా, నాకు మంచి భార్య బట్టి, మంచి భర్త బట్టి, మంచి పిల్లలు బట్టి నీకు వందనాలు ప్రభా. పిల్లలు ఉద్యోగాలు ప్రభా సహాయం చేయనయ్యా. ఈ కరోనా నుంచి నా కుటుంబాన్ని కాల్చవు ప్రభా. నాకు దుఃఖంగా ఉన్నావు ఆయన, నా శైలమా, నా కోట, నా ఆశ్రయ దుఃఖమా, నీకు వందనాలు ప్రభా అని చెప్పేసి దేవుడికి మనం వందనాలు చెల్లిస్తే ఈ బలహీన శరీరం నుంచి దేవుడికి బలమైన శరీరంలో వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి వందనాలు చెల్లించాలి. మరొకసారి కీర్తన గమనిస్తే, యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. యెహోవా నా ప్రభువా, అక్కడ మా తీసి నా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలదు ప్రభా. నా జీవితంలో నీ నామం ఎంత ప్రభావం కలిగింది ప్రభా. నేను ఎంత గొప్పగా తీర్చిదిద్దావు ప్రభా. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాట వేటికై నీ విరుదను బట్టి బాలులకు చంద్రుల ఉన్న నీవు ఒక దుర్గము స్థాపించావు ప్రభా. స్థుతి చెల్లించాలి దేవుడికి, ఎక్కువగా మనం స్థుతి చెల్లించాలి. యేసన్న గారి పాటలో మనం గమనిస్తే, యేసన్న గారి వాక్యంలో మనం గమనిస్తే స్థుతి 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 స్థుతే ఆయనకు. నా స్థుతి పాత్రుడా, స్థుతుల మహానాసనము, స్థుతి స్థుతి స్థుతి. దేవుడు మనం స్థుతించాలి, కనపరచాలి, మహిమపరచాలి. నువ్వు చేసిన మేలు బట్టి వందనాలు ప్రభా. అయినా ఆరోగ్యం బట్టి ప్రభా, ఆహారం బట్టి ప్రభా, ధనాన్ని బట్టి ప్రభా, నీకు వందనాలు ప్రభా చెప్పేసి ప్రతి దినం అప్పుడు ఏమవుతుందంటే ఒక దుర్గాన్ని మనం స్థాపించుకుంటాం మన ఇంటి దగ్గర. మన బయట వింటాం, మన రోజున్నా కూడా ఎవరు కూడా మన మీద ఏం చేయడానికి మనకు వ్యతిరేకంగా చూపించబడి ఈ ఆయుధం కూడా స్థుతిలో మనం ఎంపబడిపోతున్నాం. స్థుతి చెల్లించాలి. ప్రభా నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు, యెహోవా మా ప్రభా ఆకాశం మహిమను కనపరచువాడా, ఎంత గొప్ప దేవుడు ప్రభా నీవని. నీ చేతిపై ఈ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా దాని అనుకుంటాడు. దేవుడు ఒక్క మాట
ద్వారా కలుగులు గాక అన్నాడు. కానీ చేతి పని దేవుడు చేతితో చేశాడు అన్నట్టుగా అప్పుడే దాగుతున్న ఆలోచన. నీ చేతి పని నీ ఆకాశాలను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా. మనం ఒక్కసారి మన సూర్యుని జ్ఞాపకం చేసుకుంటే ఈ సూర్యుడి కన్నా 1700 రెట్లు పెద్ద ఇంకో సూర్యుడు ఉన్నాడు. ఆయన వాటికన్నా ఇంకా పెద్దవాడు ఉన్నాడు. ఇంకా పెద్దవాడు ఇంకా పెద్దవాడు ఇంకా పెద్దవాడు ఇంకా పెద్దవాడు చాలా పెద్దవాడు. సూర్యుడికి మన దూరమే 10 లక్షల రెట్లు పెద్దవాడు సూర్యుడు మనకు. ఇంతగా ఈ భూమి అసలు ఇప్పుడు గమనించండి. ఇటీవల శ్రీలంక శాస్త్రవేత్త, శ్రీలంక మ్యాథమెటిషియన్ ఒక సూత్రం కనిపెట్టాడు. ఈ సృష్టి అంట ఎంత అద్భుతంగా అమర్చబడిందంటే గ్రావిటీ, భూమి ఆకర్షణ అంట మనం గ్రావిటేషనల్ ఫోర్స్. ఏ కొంచెం భూమి కానీ ఏ కొంచెం సూర్యుడు కానీ ఒక్క 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 0.0.05 కొంచెం ముందు తగ్గితే అన్ని ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోతాయి. ఇంత ఇంటెలిజెంట్ గా, ఇంత జాగ్రత్తగా, ఇంత గొప్పగా ఎవరు కూడా చేయలేరు. ఈ మానవుడు కూడా, ఈ యంత్రం కూడా అలా డిజైన్ చేయబడింది. ఈ సృష్టి డిజైన్ చేసే విధానం గమనిస్తే చాలా గొప్పగా చేశారు. ఈ భూమి కూడా కొంచెం అక్షం ఉండటం వల్ల ఈ ఋతువులు ఇవన్నీ రావడం, ప్రతిదీ కూడా భూమికి ఒక చంద్రుడు ఉండడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అసలు చంద్రుడు ఇక్కడ ఉండడం అనేది ఆశ్చర్యకరంగా ఉన్నాడు. అంటే దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపించి ఈ భూమి మీద మనుషులు పెట్టడానికి, ఆయన కుమారుడుగా ఆయన మహిమార్థమే తీసుకురావడానికి అంత ఇంటెలిజెంట్ గా, అంత జ్ఞానయుక్తంగా, అంత గొప్పగా సృష్టించాడని చెప్పేసి ఆ సైంటిస్ట్ అంటున్నాడు. ఇది దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు. నీ బాడీ నిర్మాణం నా బాడీ నిర్మాణం చూసిన అలాగే ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఆశ్చర్యకరమైన మనం కూర్చుని దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధించకపోతే, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా? కాబట్టి అంటాడు, దేవా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏర్పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు. యేసు ప్రభు నరపుత్రుని దర్శించడానికి ఆయన యొక్క దైవత్వాన్ని వదిలిపెట్టి మనిషి కుమారుడుగా ఈ భూమిని దర్శించి నీ కోసం నా కోసం శిలువ దర్శించాడు. నిన్ను నన్ను వ్యక్తిగతంగా దర్శించాడు. మానవ రూపంలో దర్శించాడు. మనిషి భూమి మీదకి వచ్చేసాడు. ప్రతి ఇంటికి ఆ రోజు మనం గమనిస్తే యెరూషలేములో లెపర్స్ని అందరినీ స్వస్థపరిచాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే నీ పాపం నా పాపం తీసేయడానికి, ఆ పాపం మనకు వంశ పారంపర్యంగా ఇచ్చిన ఆ పాప బానిసత్వాన్ని తుడిచేయడానికి ఆయన శిలువలో మరణించి నీ కోసం నా కోసం త్యాగం చేసి రక్తం కాస్తే, అమ్మ అయ్యా నువ్వు నేను ఒక్కసారి ఆ శిలువని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నన్ను దర్శించడానికి నేను ఏం పాటివ్వండి ప్రభా, నీ ప్రాణం పెడతానికి నేను ఏం పాటివ్వండి ప్రభా, ఈ మా కోసం ప్రాణం పెట్టేవాడి జ్ఞాపకం చేసుకున్నావా ప్రభా, జ్ఞాపకం చేసుకున్నావా? ఈ మహమ్మారి ప్రపంచాన్ని 40 లక్షల మంది చనిపోయారు అంటారు, దానికి ఎక్కువ మంది చనిపోయారు. ఇండియాలో 4 లక్షలు ఉన్నారు, దానికి ఎక్కువ మంది 700 పదగా చనిపోయి ఉంటారు. అయ్యా వాళ్ళలో ఒకళ్ళు నన్ను చేయలేదయ్యా నీకు వందనాలు ప్రభా, అయ్యా నన్ను ఎందుకో వచ్చావు ప్రభా నీకు వందనాలు, అయ్యా నీ శక్తులు ఇంకా కాపాడడం ప్రభా, నీ ఉద్దేశం ప్రభా, భూమి మీద ఉంచావు ప్రభా. గర్వాన్ని తగ్గించుకో, అతిశయాన్ని తగ్గించుకో. ఆయన సన్నిధిలో మోషే అంటున్నాడు, నేల వరకు ఒకే మోషే, నేల వరకు ఒకే నమస్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. నేల వరకు నమస్కరిస్తాడు యెహోవా ప్రభా, ఆకాశం నీ మహిమను కనపరచు వాడా, నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను ఏర్పాటు వాడి ప్రభా, నా వల్ల ఏమవుతుంది తండ్రి, నా వల్ల ఏమవుతుంది ప్రభా. ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం, ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం. నీకు అనుగ్రహించిన పిల్లలు బట్టి, నీ భార్యను బట్టి, పిల్లలు బట్టి, ఉద్యోగాన్ని బట్టి, గృహాన్ని బట్టి, వాహనాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి ప్రభా యెహోవా నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను ఏం మాట్లాడాను ప్రభా అని చెప్పేసి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఒకసారి పరిశీలించుకున్నాం. ప్రియమైన వాళ్ళ 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకోండి, చెక్ చేద్దాం. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా, నన్ను దర్శించిన ప్రభా, నేను ఏ పాటిదాను ప్రభా, కాళ్ళెప్పుడు వెళ్ళెప్పుడు అయ్యా, నేనంతా ఇబ్బందులతో ఉన్నాను కదా, అనారోగ్యంగా ఉన్నాను కదా ప్రభా, ఇప్పటికి ఇంకా అనారోగ్యంగా బాధపడుతున్నాను కదా ప్రభా, అయ్యా నాకు ఇచ్చిన ఈ సంస్థాన్ని బట్టి తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను సజీవు లెక్కలో ఉంచావు ప్రభా, నీకు వందనాలు అయ్యా. అయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా, కోవిడ్ కూడా నేను కూడా పడతానేమనుకున్నాను ప్రభా, మరి నన్ను బయటపడేసావయ్యా. పడినప్పటికీ కూడా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చావు ప్రభా, అనేక
మనం చేసుకోండి. జీవితాన్ని చిన్నప్పటి నుంచి నువ్వు మనం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు దేవుడు ఎలా తప్పించాడు, నిన్ను ఎక్కడ వరకు తీసుకొని వచ్చాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఒక్కసారి పరిశీలించుకోమని దేవుడు నామం నేను అందరూ కూడా అభ్యర్థిస్తున్నాను. నువ్వు ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి ఆలోచించుకున్న ప్రభా యెహోవా నా ప్రభా, నా దేవా నా ప్రభా, ఆకాశాన్ని గంటలు కనపరచువాడా, ఎంత డిజైన్ చేసే ఆకాశాన్ని ఈ హెవెన్లీ బీయింగ్స్ తలుచుకున్నప్పుడు మనసులో ప్రభా నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు వందనాలు, నన్ను తప్పించవయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నా కుటుంబాన్ని తప్పించవని నీకు వందనాలు ప్రభా. ఈ విషయం నేను తప్పిపోయాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన నీ దీర్ఘశాంతం ప్రభా, నీ దీర్ఘశాంతం, నీ దయ, నీ కనికరం ప్రభా, దోషాలు క్షమిస్తాను, పాపాలు క్షమిస్తాను తండ్రి, నిర్దోష గెచ్చన్నావు ప్రభా, ఒప్పుకుంటే క్షమిస్తాను తండ్రి, నీ శరీరం ఒప్పుకుంటాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన, నా కుటుంబాన్ని క్షమించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఇప్పటి నుంచి నా జీవితం అయ్యా నీ మహిమార్గంలో సహాయం చేయటండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన శిలువ వైపు చూడండి, ఆ రక్తం మనం తీసుకుని కడుపుని అయ్యా నన్ను కడుగు ప్రభావ, నన్ను శుద్ధీకరించిన ఆయన నీ ప్రశస్త రక్తంతో, నీ కళ్ళ రక్తంతో నన్ను కడుగు ప్రభావ చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఘోర పాపాన్ని అయినా ఆయన రక్తం కడిగేస్తుంది, ఎంతటి ఘోర పాపి అయినా ఆయన రక్తం కడిగేస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన పేరును జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభావ నన్ను క్షమించిన ఆయన అయ్యా నీకు వందనాలు తండ్రి, నాకు కలిగిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, నాకు చేసిన వీరన్నిటి బట్టి నీకు వందనాలు. నీకు ఇప్పటి నుంచి ప్రభావ నా జీవితం నీ మహిమాత్మగా బ్రతకడానికి నాకు కృపను గ్రహించి నన్ను తప్పించి నన్ను సరిచేయమని యేసుని ప్రార్థిస్తున్నానని చెప్పేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాను. దైవం తండ్రి పుట్టేసయ్యా ఈ కోవిడ్ ప్రపంచాన్ని ఎంతగా ముట్టేసుకుని నేను చూస్తానయ్యా, చేయాలనుకుంటున్నాను ప్రభా, ఆ దేశంలో మాత్రం ఉండలేదు ఆయన, లోకంతా వ్యాపించింది ప్రభా. ఆయన ఎంత హడావుడి, ఎంత భయం, ఎంత ఆందోళన ప్రభా, షాపులు మూసేసి ప్రభుత్వాలే గజలు వణికిపోయి ప్రభా, మందులు తయారు చేయడానికి ఆయన రీసెర్చ్ నడిపించి ప్రభా. దైవం తండ్రి ఎందుకు నీకు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, నన్ను సజీవులు ఎక్కడ వచ్చాయి, కోవిడ్ బారి పడకుండా కాపాడేవాయా, పడినప్పటికీ నన్ను తీసుకుని వచ్చావు ప్రభా. నా కుటుంబంలో చేసిన పేరు బట్టి పొందాలి ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో యెహోవా మా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు, ప్రత్యేక యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యా నీ ఆత్మతో వారిని నింపండి ప్రభా. మీరు మాట్లాడే తండ్రి, ఇది బలం చేత శక్తి చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతున్నా ప్రభా. యవనస్తులు మీ ఆత్మతో నింపండి తండ్రి. అయ్యా వారి ఉద్యోగాలైనా వారికి తెలుసు ప్రభా, ఉపాధి లేదు తండ్రి, వారి చదువులు చదువుతున్నారు కానీ ఆయన లేదు లేదా దయను గ్రహించండి ప్రభా. ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి, వారి కాలంలో నిలబడడానికి గొప్ప గ్రహించిన అయా వారికి ఎలాంటి స్థితిలో ఉన్నాయో వారిని పడుకోకుండా సహాయం చేయండి తండ్రి. వాళ్ళ పట్ల పట్టుకొని పెట్టుకుంటున్నాను తండ్రి. పెద్దవారి మీరు జ్ఞాపకం, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కుటుంబంలో సమాధానం దయచేయండి. ఈ రోజులో సమాధానం లేదు ప్రభావ, ఈ రోజులో సమాధానం కొత్తైపోయింది ప్రభావ. ఈ సమాధానం అందరూ అనుగ్రహించినందుకు మీరు వందలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి గృహంలో మీరు దర్శించండి, మీరు అట్లా కలగండి, మీ గృహంతో నింపండి ప్రభావ. సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు, సంఘ కాపాడు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. శాంతాన్ని పెట్టి మీరు పొందాలి తండ్రి. ఆమె కుటుంబాన్ని మీరు కనిపించండి, మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానం కలిగి నింపండి ప్రభావ. సంఘ పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అభిషేకించండి, మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావ ఎక్కడికి సుమారు లేదు, ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా యేసు నామమున బంధిస్తున్నాను తండ్రి. యేసు నామమున గుడ్డివేస్తున్నాను ప్రభావ. మరింతగా సువార్త వ్యాప్తికి సహాయం చేయండి ప్రభావ. మా ప్రియులందరూ కూడా సంఘానంతా కూడా ప్రభావ